ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. చాలామంది అడ్వకేట్లు గతంలో అధ్యక్ష ఈ న్యాయవాది వృత్తి అనేది పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ న్యాయవాద వృత్తిలో చాలామందికి అవకాశాలు వచ్చినాయి. కానీ ఆ వృత్తి పట్ల ఆసక్తితో న్యాయవాది వృత్తిలో ఉన్నప్పటికీ ఈ రోజులలో కోర్టులలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఫేస్ వాల్యూ అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులని రకరకాల విషయాలతో కొత్తగా న్యాయవాది వృత్తిలో చేరినటువంటి వాళ్లకు ప్రాక్టీస్ లేక చాలామంది వాళ్ళకు ఉండడానికి నివాసాలు లేక ఇల్లు లేనటువంటి న్యాయవాదులు కూడా దాంట్లో ఉన్నారు. మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నా వాళ్లకు ఇండ్ల స్థలాలు, మరి అదేవిధంగా వాళ్ళకి ఎవరికైతే అర్హులైనటువంటి న్యాయవాదులకు వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఎందరో మందికి న్యాయం చేయించడానికి ఇప్పించడానికి వాళ్ళు కోర్టులో వాళ్ళు వాదనలు చేసిన తర్వాత క్రిమినల్స్కు శిక్ష ఖరారైన తర్వాత న్యాయవాదుల మీదనే కాకుండా వారి కుటుంబాల మీద కూడా దాడులు జరిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం వాళ్లకు భద్రత ఇచ్చే విధంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు. థ్యాంక్ యూ సార్. ఈ చట్టం చాలా మంచి చట్టం. ఎందువల్లంటే ప్రతి వ్యక్తిని వాళ్ళకి ఏదో పద్ధతుల్లో వాళ్ళకి బెనిఫిట్స్ కలిగే ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగానే ఇది కీలకమైనటువంటి మనందరం లా మేకర్స్ ఇక్కడ వాళ్ళు మనకు అనుసంధానం. ఈ చట్టం పూర్తిగా నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళకి హెల్త్